ఆయన దాసుని రూపమును ధరించుకొని, అంటే రూపము దాసుని రూపమైతే పని కూడా దాసుని రూపమే. ప్రభు యొక్క బిడ్డలకు కూడా అదే పేరు వచ్చింది. పౌలు గారు ఎంతో గొప్ప విద్యావంతుడు, గొప్ప బోధకుడు. కానీ తనను గూర్చి సంఘాలకు చెప్పుకున్నప్పుడల్లా, ఉత్తరం రాసినప్పుడల్లా ఏమనేవాడు? యేసుక్రీస్తు దాసుడు అనేవాడు. ఎన్నో మర్మాలతో కూడినటువంటి ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను గారు కూడా యేసుక్రీస్తు దాసుడు అనే తనను సంఘాలకు ఉత్తరాలు రాసేటువంటి సందర్భంలో దాసునిగానే పరిచయం చేసుకున్నాడు తప్ప గొప్పతనాన్ని వెల్లడి చేసుకోలేదు. యేసు ప్రభువారు ఈ లోకములో జీవించినంత కాలము ఆయన దేవుడై ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అయినా కానీ దాసుడుగానే ఉండి సేవ చేసినట్లుగా మనము చూడగలుగుచూ ఉన్నాము. యోహాను సువార్తలో యేసు ప్రభు చేసినటువంటి ఒక ప్రార్థన ఉంది. 17వ అధ్యాయంలో చాలా పొడుగుగా ఉన్న ప్రార్థన, లేక పెద్దగా ఉన్న ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రభు అన్న మాట యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 4వ వచనములో వ్రాయబడింది ఏమిటి? తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద ఉన్నంత కాలం మనము దేవుణ్ణి మహిమపరచాలి, కానీ మన పనుల ద్వారా దేవునికి ఆయాసము కలిగించకూడదు, అవమానము తేకూడదు. మనుష్యులైన వారందరికీ మనకందరకు ప్రభు చూపినటువంటి గొప్ప మాదిరి అదే. చేయడానికి ఏ పని అయితే నీవు నా చేతికిచ్చావో ఆ పని నేను సంపూర్ణముగా చేస్తున్నాను, ఆ పనిని నేను నెరవేరుస్తున్నాను. తద్వారా నేను నిన్ను ఈ భూమి మీద మహిమపరుచుచున్నాను.